గుర్తుగా ఈరోజు ఆదివాసీలను జరుపుకుంటున్నాం. మరి ఈరోజు 90 దేశాల్లో సుమారుగా 47 కోట్ల ఆదివాసీలు ఉన్నాం. మరి ఆదివాసీల తాలూకా హక్కులకి పరిరక్షణ కోసం అంటే ఐక్యరాజ్య సమితి 1982లో ఒక తీర్మానం చేసింది. ఏ ప్రజలైతే ఈ ప్రపంచవ్యాప్తంగా అణచివేత గురవుతున్నారో ఆ వర్గాల కంటూ ఒక రోజు ఉండాలనేసి ఈరోజు ఆగస్టు 9 అనేది మాకంటూ ఒక రోజు కేటాయించారు. ఈ సందర్భంగా ఐక్యరాజ్య సమితికి అంటే ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఎందుకంటే మా గురించి మాట్లాడుకునే వేదిక ఈరోజు మాకు లభించింది. ఈరోజు కొంతమంది అంటే జై ఆదివాసి అంటున్నారు. దానికి కారణం మాకంటూ ఒక రోజు రావడమే. ఒకటి ఈ సందర్భంగా ముందుగా మనం తలుచుకోవాల్సింది మండే రక్తాన్ని, మండే నెత్తురుకు యువతకు ఆరాధ్యుడు, మన్యం ఉండే ప్రజల్లో కొలువైన దేవుడు అల్లూరి సీతారామరాజు మనం ఏంటో స్మరించుకుందాం. ఉలకలాంటి మహా పోరాటాన్ని భారతదేశ వ్యాప్తంగా తిరుగుబాటు చేసినటువంటి ఉలకలాన్ వీరుడు మన వీరుడు బిర్సా ముండా. ఆయన ఒకటే మాట అన్నాడు, మరణానికి భయపడేవాడు ఆదివాసి కాదు. ఈ మాతృభూమి కోసం చావడానికని సిద్ధం కండి. మన గొడ్డళ్ళు, మన బాణాలు దెబ్బతో బ్రిటిష్ వారి తుపాకులు వణిగిపోవాలి అని మన రక్తాన్ని నింపినటువంటి గొప్ప వీరుడు బిర్సా ముండా. వారికి నిజాం ఉక్కు సంఖ్యలు తిరిగినటువంటి మన నీరు, మన భూమి, మన ప్రాంతం అనేటువంటి నినాదంతో జల్ జంగిల్ జమీన్ అమారా అనేటువంటి నినాదంతో నిజాం ఉక్కు సంఖ్యలు తిన్నటువంటి కొమరం భీముకి ఈరోజు జోహార్లు అర్పించుకుందాం. మరి ప్రపంచ వ్యాప్తంగా మెక్సికో కావచ్చు, మెక్సికో ఉంటూ మాయా కానీ న్యూజిలాండ్ ఉన్నటువంటి దక్షిణ అమెరికా, మెక్సికో, పేరు ఈ విధంగా చెప్పుకుంటూ ఉలకలాన్ శ్రీకాకుళం జరుగుతున్నటువంటి గిరిజన రైతాంగ పోరాటం చూసుకుంటే ఈ పోరాటాలన్నీ ఆదివాసుల యొక్క అస్తిత్వానికి, దోపిడీకి, భూ ఆక్రమణకు, సంస్కృతి మీద దాడి జరిగినప్పుడే ఈ విప్లవాలు